రైట్. 2001 నుండి కష్ట నష్టాలకు పడి తెలంగాణ రాష్ట్రం కోసం అంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఇక్కడైతే మనకు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయితే వారికి అసలు ఏం న్యాయం జరగట్లేదు, అసలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు మొహమ్మద్ గౌసుద్దీన్. ఓకే సార్. నేను ఎందుకు 2001 నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు? నేను 2001 నుంచి కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ కేసీఆర్ గారితోటి మొత్తం తెలంగాణ జిల్లాలన్నీ తిరిగినాను. పల్లెబాట కార్యక్రమం నుంచి వంట వార్పుల నుంచి ప్రతి కార్యక్రమం హైదరాబాద్ తెలంగాణ టు ఢిల్లీ వరకు తిరిగినాం. అన్ని ప్రకాల ఉద్యమాలు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి ఉద్యమం మా సొంత డబ్బులతోటి మేము పెట్టి చేసుకున్నాం. మాకు ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఎవరన్నా ఇన్ఛార్జీలు కానీ మాకు కాండ్వాలు కొనియలే, శాల్వాలు కొనియలే, దండకు జెండాలు కొనియలే. అయితే మా ఉద్దేశం ఏంటంటే మా 10 సంవత్సరాల గవర్నమెంట్లో మాకు చేస్తారు కదా, ఇంకేమన్నా చేస్తారు కదా, మా గవర్నమెంట్ ఉన్నది కదా, సరే ఈసారి కాకుండా మళ్ళీ వచ్చేసారి చేస్తారు కదా అనే ఉద్దేశంగా ఊకున్నాం. సరే అప్పుడు గవర్నమెంట్ చేయలేదు, మళ్ళీ ఒక రోజు వచ్చినప్పుడన్నా చేస్తారు అని ఉన్నాం. ఇప్పటికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా నియోజకవర్గాలలో మేము హైదరాబాద్లో పెంచిన్నాం. మేము హైదరాబాద్లో ఉద్యమకారులను నేర్పించినాం. చిన్న చిన్న బుక్కులు ఉండే ₹2 రిసిప్ట్, పార్టీ రిసిప్ట్ ఇస్తే బుక్కులు తీస్తే కేసీఆర్ గారు బుక్కులు తీసుకుపోయి ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లలకు ఇవి ఇచ్చి బుక్కులు చదివిన తర్వాత అంకుల్ మనం ఇంత మోసపోయినామా, తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఉండేనా అనే విధంగా పిల్లలకు నేర్పించుకుంటూ మేము ఉద్యమం చేసినాం. ప్రతి ఉద్యమంలో పాల్గొని ఇప్పుడు మాకేందంటే మాకు కావాల్సింది మా గవర్నమెంట్లో కాలేదు, వచ్చే గవర్నమెంట్లోనైనా చేస్తారు. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తల్లిలాగా పాలించాలి, తండ్రిలాగా లాలించాలి అని కేసీఆర్ గారికి మేము ఎప్పుడు కూడా ఎలాంటి బదనాం చేయలేదు, ఇప్పుడు కూడా బదనాం చేస్తలేము. ఎందుకంటే మాకు మా పిల్లలు, మా భార్య పిల్లలు ఇండ్లల్లో పోతే మా ఆయన కేసీఆర్తో తిరుగుతున్నాడు అనంత ధైర్యం నా ఫ్యామిలీ మొత్తం మా కుటుంబంలోనే ఉండే. కేసీఆర్ కూడా నన్ను కూడా గౌసుద్దీన్ అని పిలుస్తారు. మేమంతా చనువుగా తిరిగినాం, ఉద్యమం చేసినాం. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మా వయసు అయిపోయింది, మా పిల్లలు మాకు పెడతలేరు. మీరేం చేసిండ్రు, యుక్త వయసులో ఉద్యమం అని పోయినావు. అంతకుముందు మేము మొత్తం ఉద్యమం, నేను 60లో పుట్టిన, 60 కొంచెం 9 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి అన్ని ఉద్యమాలు చూసుకుంటూనే వచ్చిన. లాస్ట్కి ఇప్పటికి వచ్చేవారు కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఏం చేస్తున్నారు అనేది వచ్చే గవర్నమెంట్లో అడుక్కుంటాం. కానీ ఇప్పుడు మాత్రము ఇప్పుడు మెయిన్గా మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్? మీ ప్రధానంగా మీరు అడుగుతున్న డిమాండ్స్ ఏంటి? మా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోరేది ఒకటే, మా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో లేవనెత్తాలి. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తామన్నారు, ఆ ఎడ్లో ఇల్లు కట్టుకోనికి ఇస్తామన్నారు. అది మాకు హాస్పిటల్ కోసము కార్డు ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, మాకు దిగజారిపోతున్నాం. అందుకని ఇవే మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తని. కానీ మేము చెప్పుకుంటే ఎవరు ఇంటలేరు. ఇట్లనన్నా కూర్చుండే తెలంగాణ తల్లి దగ్గర వచ్చి ఎవరన్నా అడిగితే చెప్తారేమో, ఇట్లనన్నా అసెంబ్లీలో లేపుతారేమో, లేవనెట్టి ఉద్యమకారులకు న్యాయం చేస్తారేమో అనుకున్నాం. ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, మా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, మేము అందరి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, జైలుకు పోయిన వాళ్ళమే. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు తెలంగాణ ఉద్యమకారులకు ఎప్పుడు న్యాయం జరగదు. మా ప్రభుత్వంలో కొంతమంది లబ్ధి పొందినరు, చైర్మన్లుగా అయినరు, కార్పొరేటర్లు అయినరు, డైరెక్టర్లు అయినరు. కానీ మాకు అది కూడా లేదు. సార్ను కలిసినాం, దండం పెట్టినాం, వచ్చినాం. ఎందుకంటే యాదికి వస్తుంది సారు చేస్తారు. ఈ అమ్మాయి కమ్సకం సారు ఇంటికాడ ఉన్నప్పటి నుంచి, సిద్దిపేటలో ఉన్నప్పటి నుంచి తెలుసా, అప్పటి నుంచి వీళ్ళు కూడా పనిచేస్తున్నారు. నేను కూడా అప్పటి నుంచే 2001 నుంచే పనిచేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ గారి నాయకత్వంలో అసెంబ్లీలో లేవనెత్తి ఉద్యమకారులకు ఇచ్చే వరకు వదిలిపెట్టకండి. తెలంగాణ మీ సమస్యల గురించి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎవరితో మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇవి చెప్తా ఉన్నారు. మేము ఇవాళ వచ్చినాం కేసీఆర్ గారితో, ఇవాళ సమస్యలు తెలపడానికి వచ్చినాం కాబట్టి ఇది ప్లే కార్డు ఉంటేనే మాకు ఎవరైనా గుర్తుపడతారని. మేము కేసీఆర్కు విరుద్ధంగా తెలంగాణ వాదులం, మేము ప్యూర్ తెలంగాణ వాదులం. మేము ఎప్పటి నుంచో ఉద్యమాలు చేసుకుంటూ 74 ఏదో ఉద్యమం చేసినాం, అవన్నీ చేసుకుంటూ వచ్చినాం. మేము తెలంగాణకు కేసీఆర్కు విరుద్ధం కాదు. తెలంగాణలో కేసీఆర్ గారి మా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోయి ఉద్యమకారుల మీద లేవనెత్తాలి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు చేయాలి. ఇదే ఇక్కడికి వెళ్ళి మేము మళ్ళా కూడా అసెంబ్లీ దగ్గర కూడా అసెంబ్లీ ముట్టడించడానికి కూడా పోతాం, ఇద్దరమైనా ముగ్గురమైనా. రైట్. అలాగే మీకు ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన ఉద్యమం సమయంలో మీ మీద పెట్టిన కేసులు ఇప్పటివరకు తీసేయలేదా? తీసేశారు, కేసీఆర్ గారు తీసేశారు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుని మేమే అడ్డుకున్నాం. కుతుబుల్లాపూర్లో ఏమని తెలంగాణపై మీ వైఖరి ఏంది అని చెప్పమన్నందుకే
అప్పుడు మా వివేక్ ఎమ్మెల్యే గారు టీడీపీలో ఉండే, లేవనే మాకు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉన్నది, చూపిస్తాము. అయితే ఎత్తిండు అప్పుడు జైల్లో పాయింట్. అప్పుడు మేము ఉద్యమకారులం మైనార్టీ, ఇప్పుడు ఉద్యమకారులం మళ్ళీ మైనార్టీ. ఎందుకు మైనార్టీ అంటే అందరు టీడీపీకి వెళ్ళి, కాంగ్రెస్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు చూసుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తలను చూసుకుంటున్నారు. ఉద్యమకారులను ఎవరు చూడలేదు, చూసుకుంటలేరు కూడా. ఎమ్మెల్యేల కార్యకర్తల ఆస్తులు చూడండి, మా ఉద్యమకారుల ఆస్తులు చూడండి ఎట్లున్నాయో. రైట్. అలాగే మరి ముందైతే 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఆ సమయంలో మీకు సంబంధించిన సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా? అప్పుడెందుకు మీరు ఈ సమస్యలను లేవనెత్తలేదు? అప్పుడు మా సారు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, సారుకు అవి చూడాలి. ఫస్ట్ తెలంగాణను అభివృద్ధి చేయాలి. తెలంగాణ అభివృద్ధి చేసిన తర్వాత సారుకు రిలీఫ్ వచ్చినప్పుడు, అరే నాతో పాటు ఉద్యమం చేసిన ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమ కార్యకర్తలు ఉన్నారు. ఉద్యమకారులు మేము 10 మందిని పిలిస్తే వాళ్ళు కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు ఏం చేయాలని ఆలోచన అప్పుడు వస్తుందని సారుకు మేము డిస్టర్బెన్స్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇదే తెలంగాణ అభివృద్ధి కోసం. అభివృద్ధి అయిన తర్వాత అతనే పిలిచి చేస్తాడని మేము చేయలేదు. ఇటీవల కవిత గారు మాట్లాడారు, మీరు చూసి ఉంటారు. యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ ఒకటి ఉంది, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఒకటి ఉంది. ఉద్యమ తెలంగాణలో అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు ఎలాంటి లబ్ధి చెందలేదు, కేవలం జెండాలు కండువలు కప్పుకున్న వారికి మాత్రమే లబ్ధి చెందారు అని చెప్పేసి ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడింది ఒక రకంగా మీ గురించి అని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు ఉద్యమకారుల కోసం అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకే ప్రత్యేకంగా ఉద్యమకారులకు నేను అది చేస్తా ఇది చేస్తా అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రభుత్వానికి వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు. అయితే మాకు ఎఫ్ఐఆర్ ఉన్నది, మా కేసులు ఉన్నాయి, మేము జైల్లోకి పోయినాం, మావి ఉన్నాయి కాబట్టి ఉద్యమకారులం అనేది మాకు ఒక గుర్తింపు ఉన్నది. ఆయన ఏమంటాడు, అరే టీఆర్ఎస్ వాళ్ళే అందరూ ఉద్యమకారులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు లేరు, వీళ్ళకి ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అనే నినాదంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఉద్యమకారులు ఎప్పుడు జేఏసీ పెట్టిన తర్వాత ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉద్యమకారులే. మేము తెగించి కొట్లాడి పోలీస్ స్టేషన్లకు కూడా పోయినాం, రైలు రోకోలకు కూడా పోయినాం, వంట వార్పులు చేసినాం. మేము దేనికి భయపడలే. ఉంటే వాళ్ళ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉద్యమం చేసిండ్రు, చేస్తే వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా. మీకు ఉద్యమకారులం అనేది మాకు ఒక మార్కులు ఇస్తారు. 7th క్లాస్ పాస్ అయితే మెమో ఎట్లు ఇస్తారో, ఎస్ఎస్సి పాస్ అయితే మెమో ఎట్లు ఇస్తారో, మాకు కూడా జైలు మాకు ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్ చూస్తేనే ఉద్యమకారులు తెలుస్తుంది. ఆ ఉద్యమ కార్యకర్తలకు, ఆ ఉద్యమకారులకే ఇయ్యండి. ఈ ఒక్కటి మాట చెప్పండి, మీరు ఎవరి మద్దతు కోరుతున్నారు, ఎవరిపై పోరాటం చేస్తున్నారు, మీకు కావాల్సిన డిమాండ్స్ ఏంది, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? మాకు కావాల్సిన డిమాండ్స్ తెలంగాణ జిల్లాలలో ఉన్న ఉద్యమకారులకు ఆదుకోండి. ఇవాళ ఒక్కొక్కరు మంచం మీద పడుకొని దవాఖానాల పైసలు లేకుండా, తిననీకి పైసలు లేకుండా ఉన్నారు. మేము అటో ఇటో చేసుకుంటూ మేము బతుకుతున్నాము. ప్రత్యేక తెలంగాణ సాధించిన సంతోషం మాకున్నది, కానీ మాకు ఈరోజు కళ్ళకి వెళ్ళి నీళ్ళు కారితే రియల్గా చెప్పాలంటే అది కేసీఆర్ సార్తోనే చెప్తాం. ఏముంది మా బాధలు ఏంది అని. ఎవరికి ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పినా కూడా కాదు. మేము కేసీఆర్ సారే మా దేవుడు, కేసీఆర్ సారే మా గురువు అనే ఉద్దేశంగా, ఎందుకంటే మేము కేసీఆర్తోనే తిరిగినాం. వేరే ఎమ్మెల్యేలతోటో, వేరే ఎంపీలతోటో, వేరే కార్యకర్తలతోటో, వేరే చైర్మన్లతోటో తిరగలే. కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికైనా కేసీఆర్ గారు దృష్టి ఉద్యమకారుల పైన పెట్టి, ఒకవేళ ఫండ్లోకి వెళ్ళి మన పార్టీ ఫండ్లోకి వెళ్ళి అయినా ఏమన్నా తీసి, ఉద్యమకారులు హాస్పిటల్లో ఉన్నారు, మంచాల మీద ఉన్నారు, బెడ్ల మీద ఉన్నారు, నడవలేని స్థితిలో ఉన్నది, వాళ్ళ తిండి గడవలేని స్థితిలో ఉన్నది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇన్ఛార్జీలకు చెప్తే రారు. ఒక ఉద్యమకారుని అక్కడ ఎన్నుకోండి. ఆ కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో 2-3 ఉద్యమకారులను తీసుకోండి. ఆ ఉద్యమకారులైనా పరామర్శించమను, మీకు రిపోర్ట్ ఇవ్వమను, ఎవరెవరు ఎంత సంపాదించుకున్నారు, ఎవరెవరు ఏ రకంగా బతుకుతున్నారు అనేది చాలు. ప్రత్యేకంగా ఇవాళ చెప్పేదంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ చేయని పక్షంలో మీరైనా చేయాలి. ఇప్పటికిప్పుడు మేలుకొని కేసీఆర్ గారు ఎవరితోటైనా మనిషికో 10 లక్షలు 5 లక్షలు ఇస్తే మా జీవితాలు గడుస్తాయి, తర్వాత వచ్చే గవర్నమెంట్ మాదే కాబట్టి అప్పుడు మీకు స్వయంగా వచ్చి తెలుపుకుంటాం. లేకపోతే మీ ద్వారా మా కేసీఆర్ గారు మమ్మల్ని పిలిస్తే మా కష్ట నష్టాలన్నీ సార్కు చెప్పుకుంటాము. సారే తీరుస్తాడు. ఎందుకంటే నేను సారుతోటి వెనక ముందు తిరిగినా కాబట్టి, సారు ఎవరెవల బాధలు ఎక్కట్లా తీర్చిండో నాకు కళ్ళతో చూసినాం కాబట్టి, మాకు దయచేసి కేసీఆర్ గారు ఇవన్నీ చేసి పెట్టాలి. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆ ఉద్యమకారులుగా కొట్లాడారు కదా, అయితే ఎంతో మంది ఉద్యమకారులుగా కొట్లాడారు. కేవలం మీరు ముగ్గురు మాత్రమే ఇక్కడ బాధితులుగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే బాధితులుగా మీరు ముగ్గురు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. మరి మిగతా అందరికీ వారికి లబ్ధి ఏమైనా చేకూరిందా, వారికి ఏమైనా సాయం చేశారా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ? మీరు ముగ్గురే ఎందుకున్నారు?
ఇప్పుడు కొంతమంది భయపడి రారు. ఎందుకంటే అయ్యో మా గవర్నమెంట్ మేము తెచ్చుకున్న తెలంగాణలో మేమెందుకు ఇది ఒక వ్యతిరేకం కాదు, ఇది అడుగుతున్నాం, మా హక్కుగా అడుగుతున్నాం. వాళ్ళందరూ 1,00,000 మంది ఉంటారు. సార్కు తెలుసు, సైకిల్ యాత్ర చేసినాం, ఢిల్లీ యాత్ర చేసినాం, ఎంతమంది ఉన్నారు. అందులో ఇంకా ఎంతమంది గరీబ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పైసలు పట్టుకొని వచ్చినోడు ఒక పని చేస్తాడు, పైసలు లేనోడు కూలి పని చేస్తాడు. అట్లాంటివి ఉంటాయి. కాబట్టి మేము అటు ఇటు కాకుండా ఉద్యమానికే నమ్ముకున్నాం. వాళ్ళందరి తరఫున అడుగుతున్నాం. ఎందుకంటే కొంతమంది భయపడుతున్నారు, వచ్చి సార్ని ఏమన్నాళ్ళే. ఇప్పుడు ముందుగాల చెడిపోయినాం, మంచి వయసులోనే చెడిపోయినాం. ఇప్పుడు అడుక్కోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మేము చెడిపోయినాం, మాకేమన్నా దాన ధర్మం చేయండి అని మేము మా కష్టాలు, మాకు 500 రూపాయలు వస్తే 500 రూపాయలు అవి ఫ్లెక్సీలో తోరణాలు కట్టుకొని అది గమ్ము అతుకుపెట్టి గమ్ము ఉడకబెట్టి గోడలకు నా కొడుకులు, నేను, మా భార్య అందరం కలిసి ఆడిన వాళ్ళు, చేసిన వాళ్ళం. మా ఇంట్లో ఎవరిని అడుగు తెలంగాణ, మా ఫ్యామిలీలో ఎవరిని అడుగు తెలంగాణ. అట్లాంటి తెలంగాణను హైదరాబాద్లో తీర్చిదిద్దిన జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అప్పటి ఉద్యమకారులు అంటే మీకు తెలుసు. దయచేసి ఇప్పటికి కూడా మేము ఎవరి మీద పోరాటం అంటే మాకు ఇస్తానన్నవి మీరు మాట్లాడండి. తక్షణమే కేసీఆర్ గారి దృష్టి మళ్లించి ఉద్యమకారులకు 2 లక్షలని బాగుపడుతుంది. ఉద్యమ కార్యకర్తలు 1 లక్ష రైట్ అండి. ఇది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన ఉద్యమకారులు అయితే తమకు న్యాయం జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఇక్కడైతే వారు నిరసన కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకున్నారు.